ఈ రోజున చేసే దాన ధర్మాలు అక్షయమైన పుణ్యఫలాన్ని ఇస్తాయి. ఈ రోజున లక్ష్మీదేవి మరియు విష్ణుమూర్తిని పూజించడం అత్యంత శుభమని విశ్వాసం. అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం ఐశ్వర్యాన్ని పెంచుతుందని నమ్మకం. ఈ పవిత్రమైన రోజున శ్రీ నరసింహస్వామి అవతారం పురాణాలలో పేర్కొనబడింది. ఈ రోజున కుబేరుడు ధనాధిపతిగా ఆశీర్వాదం పొందిన రోజు అని చెబుతారు. శ్రీకృష్ణుడు తన మిత్రుడు సుధాముడిని స్నేహపూర్వకంగా ఆదరించిన రోజు కూడా ఇదే. మహర్షి వేదవ్యాసుడు మహాభారత రచనను ఈ రోజున ప్రారంభించినట్లు విశ్వాసం. ఈ రోజున పరశురాముడు అవతరించిన రోజు. గంగాదేవి భూమికి అవతరించిన రోజు. పాండవులకు అక్షయ పాత్ర లభించిన రోజు. అన్నపూర్ణదేవి కృపతో అన్నదానం చేయడం ఈ రోజున ఎంతో శుభప్రదం. అక్షయ తృతీయ అందరికీ ఐశ్వర్యం, శాంతి, సౌభాగ్యం ప్రసాదించుగాక. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా యొక్క సత్యమేవ జయతే ఛానల్కు దయచేసి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.